ఇప్పటిదాకా మనం అక్కడెక్కడో జరిగిన లవ్ జిహాదుల గురించి మాట్లాడుకున్నాం. లవ్ జిహాద్ కూడా కాదు ఇది. ఒక రకంగా ఏంటంటే ఆహ్, ఒక ఇజ్రాయెల్ వాళ్ళు సఫర్ అయింది. లేదా ప్రపంచంలో సిరియా అలాంటి చోట్ల సఫర్ అయినటువంటి సాధారణ ప్రజల గురించి విన్నాం మనం. ఇప్పుడు ప్రాక్టికల్‌గా అక్కడెక్కడో కాదు. మన దేశంలో కూడా కాదు. మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో, మన గోదావరిలో మొన్న చనిపోయినటువంటి కుటుంబానికి సంబంధించిన ఉదంతం అదే. కాకినాడ అశోక్ నగర్‌లో ఉంటున్నటువంటి తిల్లపూడి నూకరాజు పిఠాపురం మండలంలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తుంటే గత 10 ఏళ్లుగా మొన్న జనవరిలో ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆదివారం అర్ధరాత్రి అంటే వచ్చే జనవరిలో రేపు వచ్చే జనవరిలో ఆదివారం అర్ధరాత్రి భార్య మీనా, కూతురు సౌజన్య 38 ఏళ్ళు, మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డితో కలిసి కారులో రాజమండ్రి వచ్చి రోడ్డుకం రైలు వంతెన మీద కారు నిలబెట్టి నలుగురు గోదావరిలో దూకడం, స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు అక్కడికి సమీప లంకల్లోని మత్స్యకారులు లప్పించి గాలింపు చర్యలు చేపడితే ఈత వచ్చిన కార్తికేయ దాదాపు 20 నిమిషాల పాటు గోదావరిలో ఈదుతూ ఉన్నాడు. అతనిని రక్షించగలిగారు ఆ బాలుని వరకు. కాలు నడుము మీద మాత్రం స్వల్ప గాయాలైనవి కార్తికేయకి. అతను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కానీ మిగతా ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు అసలు విషయం తేలింది ఏంటంటే కాకినాడకి చెందినటువంటి ప్రో రైఫిల్ షూటింగ్ నిర్వాహకుడైన షేక్ సాదిక్ ఖాన్ వేధించాడట. ఈ అమ్మాయి సౌజన్య వాళ్ళ భర్తను కూడా చంపేశాడట, పాయిజన్ ఇచ్చి చంపేసి ఈ అమ్మాయిని మతం మారమంటున్నాడంట, అబ్బాయిని మతం మార్చమంటున్నాడట, తన దగ్గర పడి ఉండమంటున్నాడట. నా అల్లుడు జూలై 2న మరణించాడు, ఆ తర్వాత నా కూతురికి సహాయంగా ఉంటానని సాదిక్ వచ్చి ప్రతిపాదించాడు. మేము ఒప్పుకోలేదు. 5th క్లాస్ చదువుతున్న మనవణ్ణి నన్ను చంపుతానని మా అమ్మాయిని బెదిరించి అమ్మాయి దగ్గర ఉన్న విలువైన వస్తువులు తీసుకున్నాడు, బ్యాంక్ ఖాతాలు లాక్కున్నాడు, పరువుగా బతికే మా అమ్మాయిని చాలా హింసిస్తున్నాడు, మేమేమైనా చెప్తే చంపేస్తానంటున్నాడు. ఇదంతా తట్టుకోలేక నేను, నా భార్య, కూతురు, మనవడితో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఆ దుర్మార్గుని కఠినంగా శిక్షించాలంటూ కలెక్టర్ ఎస్పీని కోరుతూ రాసిన లేఖ, వాట్సాప్లో సహోద్యోగులకి మరికొందరికి పంపించినటువంటి లేఖ ఇప్పుడు బయటపడింది. ఈ సౌజన్య భర్తను కూడా చంపేశాడు వీడు అన్నటువంటిది తేలింది. సౌజన్య రాసిన లేఖ కూడా ఇప్పుడు పోలీసులకి దొరికింది. సాదిక్ ఖాన్ నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేశాడు, నా భర్తని సాదిక్కే హత్య చేశాడు, నా ఆస్తి, ఫోను, ఎస్బీఐ లాకర్ వివరాలు తీసుకున్నాడు, మతం మారాలని ఒత్తిడి చేశాడు, నా కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడు, సాదిక్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నా ఉంటూ లేఖలో రాసుకొచ్చారు. కేసు నమోదు చేసిన సర్పవరం పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు. అంటే ఎక్కడో జరిగినాయి అవన్నీ ఊరికినే బత్తాయిగాళ్ళు మాట్లాడతారు, కమలంగాళ్ళు మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు మాట్లాడతారు అని వాగుతూ వచ్చినటువంటి సన్నాసులకి ఇది అంకితం. ఉన్మాదంతో పెట్టరేగిపోతున్నటువంటి రాక్షసులు చేస్తున్నటువంటి రాక్షస కాండని సమర్థిస్తూ నా ఇంటికి రాలేదు అనుకునేటటువంటి వాళ్ళకి ఇక నీ కొంపల్లో కూడా ఇట్లాగే రావాలని అనుకుంటావేమో తేల్చుకోవాల్సిన సందర్భం. మతాన్ని మారమంటూ కొంపల్లోకి దూరి చేస్తున్నటువంటి రాక్షసుల్ని నిజంగా కాల్చి చంపాలి. ఎస్పెషల్లీ పిఠాపురం సనాతన ధర్మం గురించి చెప్పే పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులకి జరిగినటువంటి ఘాతుకం, ఏ దారుణమైనటువంటి మారణకాండ రేకెత్తించేటటువంటి దుర్మార్గులకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి ఆయన జరిగినటువంటిది. ఈ వ్యవహారంలో సీరియస్గా స్పందించడం, ఇలాంటి ఎన్కౌంటర్ చేసినా తప్పు లేదు. వీడి వ్యవహారం తేల్చాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది.